హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఆవకాయ ప్రియులందరికీ కూడా హ్యాపీ డేస్ అనమాట అండి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు కొత్త ఆవకాయ పెట్టుకుందామా, తిందామా అని చూస్తూ ఉంటాము. ఎవరికి ఓపుకున్నంతలో వాళ్ళు ఆవకాయ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాము. నేను కూడా మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఛత్తీస్గఢ్లో పెట్టానమాట. ఇక్కడ ఎలా పెట్టాను, ఇక్కడ ఏమేమి దొరికాయి, అన్ని ఆ విశేషాలన్నీ మనం ఆవకాయ పెడుతూ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే టేస్టీగా కొత్త ఆవకాయ ఎలా పెట్టానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం పెట్టినా కూడా ఈజీగా ఉంటుందండి. ఎంతంత కొలతలు కావాలో, ముక్కలు అవి మెత్తపడకుండా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఒక విశేషం ఉందండి, వెల్లుల్లిపాయల గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు, అది కూడా చూసేయండి. ఇప్పుడైతే నేను మామిడికాయలు ముక్కలు కట్ చేసుకోవడానికి ఇలాగా మామిడికాయలు అయితే చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసి తెచ్చినవి తీసుకొచ్చారనమాట. వీటిని ఇక్కడ ఏమంటారో తెలియదు. నేనైతే ఇవి కోసి చూస్తే ఇలా పీచుతోటి ఉందనమాట. సో అందుకే ఇది కొత్తపల్లి కొబ్బరి అని చెప్పి నేనే ఫిక్స్ అయిపోయాను. చాలా పీచుతోటి ఉంది, అలాగే బాగా పుల్లగా కూడా ఉన్నాయి. శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇలా బయట అయితే ముక్కలు కట్ చేయించేసాను. ఇక్కడ కూడా ఆవకాయలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, నార్త్ ఇండియా స్టైల్లో. వాళ్ళు ఇక్కడ మనకు కావాలంటే అప్పటికప్పుడు ఇలా ముక్కలు కోసి పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. బయట అయితే కొట్టించేసి తీసుకొచ్చారనమాట. ఇందులో అయితే నేను సగం కాయల వరకు ఆవకాయ పెట్టి కొంచెం మెంతికాయ కూడా పెట్టాను అనమాట. ఆ రెసిపీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకునేవి ఒక 2 కేజీలు అనమాట. ఇవి కొలిచి చూసుకోవాలి, వేయింగ్ మెషిన్ తోటి కొలిచి చూసుకోవాలన్నమాట. ఒక 2 కేజీలు అయితే ఉన్నాయి ఇవి. ఇప్పుడు వీటిని పచ్చడి పెట్టుకుందాము. ఒక 1/2 కేజీ కారం వేసాను అనమాట అండి, పచ్చడి కారం. ఈ పచ్చడి కారం అయితే ఇక్కడైతే దొరకదనమాట. ఇక మనకి ఇక్కడ కాశ్మీరీ మిర్చి పౌడర్ దొరుకుతుంది తప్ప ఈ పచ్చడి కారం అయితే దొరకదు. నేను రాజమండ్రి నుంచి అయితే తీసుకొచ్చాను. అలాగే ఆవపిండి కూడా దొరకదనమాట అండి. ఆవాలు మనం ఇక్కడ దొరుకుతాయి కాబట్టి పొడి చేసేసుకుని ఆవపిండి తయారు చేసేసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఉప్పు అయితే కల్లుప్పు అసలు దొరకలేదండి ఇక్కడ. కల్లుప్పు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టించుకుని తెచ్చి ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి ఇలా పచ్చడికి ప్రిపేర్ చేశాను. అన్నీ కూడా 1/2 కేజీ చొప్పున వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు పసుపు, ఒక 50 గ్రాముల వరకు మెంతులు వేసేసి కలిపేసాను అనమాట. మొత్తం మిక్స్ చేసేసాను. 2 కేజీల ముక్కలకి 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవపిండి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా సరిపోతుంది. ముక్కలు ఉంటాయి, గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడికి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏమి వేసుకోక్కర్లేదు. ఇవన్నీ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈజీగా ఉంటుందన్నమాట మనం పచ్చడి పెట్టుకోవడానికి. అలాగే ఇందులోకి నేనైతే వేరుశెనగ నూనె వేస్తున్నాను. వేరుశెనగ నూనె ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా ముక్కలన్నీ కొద్దిగా తీసుకుంటూ ముందుగా అయితే ఆయిల్ వేసేస్తున్నాను. ముక్కల్లో ఇలా ఆయిల్ వేసేయడం వల్ల ఏంటంటే ఈ మనం వేసే కారం అది తొందరగా బాగా పడుతుంది అనమాట. ఎక్కువ చేతితో మనం ప్రెస్ చేయక్కర్లేదు, ఈ తడికి అన్నీ అంటుకుపోతాయి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం ఇందులో వేసేసి కలిపేసుకోవడమే. చాలా ఈజీగానే ఉంది కదండి. ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. కేజీ ముక్కలు అయితే పెట్టారనుకోండి, అన్నీ 1/2 కేజీ వేసుకోండి. 2 కేజీలు కాబట్టి నేను 1/2 కేజీ వేస్తున్నాను. దాన్ని బట్టి మీరు కొలతలు ఈజీగా ఉంటాయన్నమాట. పైన ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వలవని వెల్లుల్లిపాయలు కొన్ని, ఒలిచిన వెల్లుల్లిపాయలు కొన్ని వేస్తున్నాను. అదేంటి వలవని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారా అని అనుకోకండి. మా చిన్నతనం నుంచి మాకు బాగా అలవాటు అనమాట వలవని వెల్లుల్లిపాయలతో ఆవకాయ. అది ఎందుకు వేస్తున్నానో అది కూడా మీకు నేను ఈ వీడియో పచ్చడి పెడుతూ నేను మీకు చెప్తాను. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని పైన మెంతులు కూడా కలిపేసాను కదా, అన్నీ వేసేసి కొద్దిగా ఇలా కలుపుకొని ఒక డబ్బాలో కానీ జార్లో కానీ అందులో పెట్టేసుకోవడమే. చూసారా, ముందు ఆయిల్ వేయడం వల్ల ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది అంటారు. అలా కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. లేదంటే ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కారం అనేది బాగా ముక్కలకి పడుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని డబ్బాలో కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఈ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలిపి మొత్తం అన్ని ముక్కలు కారం సమానంగా వేసేసుకోవాలి. ఇందాక మీకు నేను వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకుంటే ఎలా ఉంటాయి, ఒలవకుండా వేసుకుంటే ఎలా ఉంటాయి అని చెప్తానన్నాను కదా, అదేంటో చెప్తాను వినండి. వెల్లుల్లిపాయలు మామూలుగా ఒలిచి వేసేసుకున్నవి మంచి ఫ్లేవర్ వస్తుంది, వెంటనే ఊరిపోతుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆవకాయ అంతా కూడా పట్టేస్తుంది అనమాట. మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వెల్లుల్లిపాయ మొత్తం పట్టేసి ఉండడం వల్ల ఏంటంటే వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా పుల్లగా కూడా అయిపోతుంది. అలా కూడా బాగుంటాయి. ఇంకా వెల్లుల్లిపాయ ఒలవకుండా వేసినవి ఇంకా టేస్ట్గా ఉంటాయండి. అదేంటంటే ఒలవకుండా వేస్తాం కదా, ఈ ఆవ నూనె ఉంటుంది కదా, కారం ఉప్పు నూనె అన్నీ కలిపిన ఈ నూనె అంతా కూడా లోపలికి వెల్లుల్లిపాయ పొర ఉంటుంది కదా, మనం తొక్క తీయం కదా, ఆ పొరలోకి వెళ్ళిపోయి ఉండిపోతుంది అనమాట.
మనం రైస్ తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తింటాం కదా, తినేటప్పుడు ఆవకాయ తినేటప్పుడు అది ఆ పై పొర అన్నది తీసేసి మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడు అందులోంచి వెల్లుల్లి ఆయిల్ బయటకు వస్తుందండి. ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే మనం తింటుంటే బయట వాళ్ళకి ఎదురకుండా వాళ్ళకి నోరు ఊరిపోతుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అనమాట అలా వలవని వెల్లుల్లిపాయలతో తినడం. అందుకే నేను అలా వేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా అలా వేసుకుని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంటే పైన ఉన్న ఆ తొక్క తీసి పడేసి లోపల ఉన్న వెల్లుల్లి ఆయిల్తో సహా తినాలన్నమాట. అది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదనమాట అండి వెల్లుల్లి స్టోరీ. వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా చేసిన పచ్చడి అయితే 3 రోజులైతే ఊరిపోయింది. మూత తీసేసి మొత్తం అంతా మళ్ళీ కలిపేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా సమానంగా సరిపోయేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలా కలిపేసి మనకి కావాల్సినట్టు జార్లోకి అది తీసుకుని పైన అయితే మాత్రం ఇంకొక కొంచెం ఆయిల్ అయితే మునిగేలా వేసేసుకోవాలి. ఈ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నిలవ పచ్చళ్ళకి ఆయిల్ ఇలా మునిగేలా వేసుకుంటేనే మనకి నిలవ ఉంటాయి. టేస్ట్ అనేది కూడా పోకుండా అలా బాగుంటాయి అన్నమాట. మొత్తానికైతే నేను టేస్టీగా మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ అయితే పెట్టేశాను. ఫస్ట్ టైం ఆవకాయ పెట్టాలి అనుకునే వాళ్ళకైతే అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన విధానం అయితే. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వెల్లుల్లి కూడా నేను చెప్పినట్టుగా ఎలా వేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మెంతావకాయ కూడా పెట్టానండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండేది. అది నేను మరొక రెసిపీలో చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.